ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ భారత ప్రభుత్వంపై చట్టపరమైన పోరాటాన్ని ప్రారంభించింది. కేంద్రం అనధికారికంగా సెన్సార్‌షిప్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. భారత ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలు తమ చట్టబద్ధమైన రక్షణలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా సెక్షన్ 79(3)(b)ను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ట్విట్టర్ తన పిటిషన్‌లో పేర్కొంది. బ్లాక్ చేసిన కంటెంట్‌ను తొలగించకపోతే సంస్థ తన చట్టబద్ధమైన రక్షణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, అయితే ప్రభుత్వం సెన్సార్‌షిప్‌ను విస్తృతంగా అమలు చేయడం ద్వారా తమ విధానాలకు ముప్పుగా మారుతోందని వాదించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్లలోని కంటెంట్ నియంత్రణకు భారత ప్రభుత్వం ఐటీ చట్టంలోని సెక్షన్ 69(a)ను ఉపయోగించడానికి అధికారం కలిగి ఉంది. ఈ నిబంధన ప్రకారం దేశ భద్రత, సామాజిక సమగ్రతకు హాని కలిగించే పోస్టులను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవచ్చు. కానీ ట్విట్టర్ తన పిటిషన్‌లో అధికారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తూ అసలు కారణాలు లేకుండానే కొన్ని ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని పేర్కొంది. సెక్షన్ 79(3)(b) కింద స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా సమాచారాన్ని తొలగించమని ఒత్తిడి తేవడం సెన్సార్‌షిప్‌కి దారితీస్తుందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ తమ చర్యలు పూర్తిగా చట్టపరమైనవేనని స్పష్టం చేసింది. దేశ భద్రత, సామాజిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే సోషల్ మీడియా కంటెంట్‌ను నియంత్రించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. అన్ని సోషల్ మీడియా సంస్థలు భారత నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ ట్విట్టర్ చేసిన ఆరోపణలు తగు విధంగా విచారణకు లోనవుతాయని తెలిపింది. ఈ వివాదం భవిష్యత్తులో మరింత రాజుకుంటుందా, లేదా ప్రభుత్వం, ట్విట్టర్ పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.